ఏపీలో చుక్కల భూముల చిక్కులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు చుక్కల భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించానున్నారు. ఇక ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో సుమారు 2,06,171 ఎకరాల చుక్కల భూములకు హక్కులు రానున్నాయని తెలిపారు. దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి చుక్కల భూముల రైతులకు గత టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. 2016లో చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ను నిలిపివేసిందని, అయితే భూములను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు రైతు బాంధవ వేషం వేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు వింటాం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చూస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలవండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు తోడుగా లేడు. మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది కేవలం దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. అందుకే మీ బిడ్డ బటన్ నొక్కడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. వీళ్ళ మాదిరిగా దోచుకోవడము, దోచుకున్న దాన్ని పంచుకోవడము, ఇది మీ బిడ్డ చేయడం లేదు. రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు.